లగచర్ల ఊర్లో జరిగిన ఫార్మా బాధితులు కొంతమంది ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిరు. మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఆ రోజు ఏం జరిగింది, వాళ్ళు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు అనేటువంటిది. అమ్మ, నీ పేరు చెప్పు, మీది అదే ఊరా? మీకు నిజంగా భూమి ఉందా? అసలు మీకు భూమి లేదు, భూమి లేని వాళ్ళు చాలా మంది దాడులు చేసిరంటూ. మాకు భూములు ఉన్నాయి, ఫార్మా వస్తుందని కన్ఫర్మ్ చెప్తుండ్రు. అయితే మాకు ఈ ఫార్మా వద్దు. మిడ్ నైట్ వచ్చి అసలుకి ప్రెగ్నెన్సీ లేడీని కూడా చూస్తలే, లేడీస్ని ఎవరిని చూడకుండా నైట్ వచ్చి తలుపులు పలగొట్టి అన్ని పలగొట్టి ప్రెగ్నెన్సీ అని కూడా చూడకుండా తీసుకువెళ్తుండ్రు హస్బెండ్లను. ఇది ఎంతవరకు న్యాయం ప్రభుత్వానికి? ఇది న్యాయమేనా అసలుకి? మీరు నైట్ వస్తారు, లైట్లు ఆఫ్ చేస్తారు, లైట్లు మీరే ఆఫ్ చేస్తారు, మళ్ళీ లైట్లు వేయండి అని మా పైననే దాడి, ఇంకా లైట్ వేయండి. ఆ రోజు ఏం జరిగిందమ్మా? పోలీసు వాళ్ళు వచ్చి మీ ఆయన్ని తీసుకొని పోయిర్రా? ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏంది, మీకేమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసా? ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు అక్క. ఇప్పుడు నేను 9 months, నాకు ఎవరు హాస్పిటల్కి చూపించే వాళ్ళు ఎవ్వరు లేరు. నా హస్బెండ్ నా పక్కన ఉండాలి ఈ టైంకి. అది ఎవరికైనా స్త్రీలకు తన హస్బెండ్ తన పక్కన ఉండాలి. ఆ రోజు ఏం జరిగిందమ్మా? మీ హస్బెండ్ ఉండనా గొడవ జరిగిన రోజు అక్కడ? అయితే ఇప్పుడు ఇక్కడ కూడా మేము వచ్చినామని మీరు ఇంతమంది వచ్చి నిలబడ్డారు కదా, ఆడ కూడా గొడవ అవుతుంది అని మా ఆయన కూడా చూడనికే వెళ్ళిండు, అంతే. ఆ వీడియోలో ఉన్నాడని అరెస్ట్ చేసిండ్రు. ఏం చెప్తారు పోలీసు వాళ్ళని అడిగినప్పుడు? మీ ఆయన ఎందుకు అరెస్ట్ చేసిర్రు? ఎప్పుడు ఏం చెప్తలేరు పోలీస్ వాళ్ళు, ఏం చెప్తలేరు. ఎందుకు అరెస్ట్ చేసిండ్రు ఎందుకంటే ఏం చెప్తలేరు. మీ వెనకాల ఎవరైనా ఉన్నారా అమ్మ? ఎవరైనా తీసుకొచ్చి? మా వెనకాల ఎవ్వరు లేరు. మా భూములు పోతున్నాయి, అందుకనే మేము ధర్నాలు చేస్తున్నాం.